జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మే 11, 2025 నుండి మే 17, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు ఆరోగ్యం, మనోభావాలు, ఇంటి లేదా కుటుంబ ఆరోగ్య ఖర్చులు ఈ వారం గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ ఖర్చులు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా విశ్రాంతి తీసుకోవడం ద్వారా మానసిక సమతుల్యతను కాపాడండి. ఆర్థిక పరిస్థితి ఈ వారం డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించకపోతే అవసరమైన సమయంలో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు విలువను మీరు ఈ సమయంలో నిజంగా అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక బాధ్యతతో వ్యవహరించండి. ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. కుటుంబం, వ్యక్తిగత జీవితం ఈ వారం మీ పరివారంతో గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది. మీ శక్తి మరియు ఉత్సాహం కుటుంబ వాతావరణాన్ని సానుకూలంగా మార్చుతుంది. గృహ ఒత్తిడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఉద్యోగం, వృత్తి ఈ వారం జీతం పెరుగుదల గురించి శుభవార్త రావచ్చు. ఉన్నతాధికారుల ప్రశంస, పదవీ పెంపు వంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీ స్థానం మెరుగవ్వడానికి, ఇతర ఉద్యోగుల గౌరవాన్ని పొందడానికి దోహదపడుతుంది. విద్యార్థులకు ఈ వారం విద్యార్థులకు సాధారణ స్థాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అధిక కృషి చేస్తేనే ఫలితం పొందగలుగుతారు. నిరాశ చేయకుండా ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడంలో వినియోగించండి. గ్రహస్థితి ప్రభావం శని 12వ ఇంటిలో ఉండటం వల్ల ఆర్థిక ఒత్తిడిని, కుటుంబ ఆరోగ్య ఖర్చులను పెంచే అవకాశాలున్నాయి. ఇది మానసికంగా కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు. కానీ ధైర్యంగా ముందుకు సాగాలి. పరిహారం శనివారం శని గ్రహానికి యాగం హవనం చేయండి. ఇది శనిగ్రహ దోషాలను తగ్గించి మీకు సానుకూల ఫలితాలను అందించగలదు. ఈ వారం మేషరాశి సారాంశం: ఖర్చుల పెరుగుదల కారణంగా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విశ్రాంతి, ఆత్మస్థైర్యం అవసరం. కుటుంబంతో గడిపే సమయం సానుకూలంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, జీతం పెరుగుదల అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కృషి చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం ఖర్చులను నియంత్రించి కుటుంబంతో సమయం గడిపి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం మీకు ప్రకృతి నుంచి పదునైన మేధస్సు లభించింది. ఈ వారం వృథా సమయాన్ని తగ్గించి సృజనాత్మక, ఉత్పాదక పనులపై దృష్టి పెట్టండి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి తోబుట్టువుల మద్దతు ప్రధానంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ వారం మీకు ఆర్థిక లాభాలు ఉన్నా మీరు వినోదానికి అధికంగా ఖర్చు చేయవచ్చు. ఇది మీ డబ్బుపై నియంత్రణ కోల్పోవడానికి దారితీస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యం కాకుండా తీసుకోవడానికి ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబం, వ్యక్తిగత జీవితం మీ ప్రవర్తనలో కనిపించే మార్పులపై కుటుంబ సభ్యులు గమనిస్తారు. మీరు లోపల ఏదో తలనొప్పిని అనుభవిస్తున్నట్లు భావిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు కుటుంబానికి దూరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం కుటుంబానికి సంబంధిత విషయాలను బహిరంగంగా చర్చించండి. ఉద్యోగం, వృత్తి గతంలో మీరు చేసిన కృషికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. దీనికి మీరు మీ పని మీద దృష్టి కేంద్రీకరించాలి. ప్రత్యేకమైన లక్ష్యాలపై కేంద్రీకరించడానికి అనవసర ఆందోళనలు వదిలేయాలి. విద్యార్థులకు ఈ వారం విద్యార్థులు తోబుట్టువుల మద్దతుతో విద్యలో మెరుగుదల సాధించగలుగుతారు. వారి సూచనలను వినడం ద్వారా మీరు చక్కటి అధ్యయన పద్ధతులను అభివృద్ధి చేసుకోవచ్చు. గ్రహ ప్రభావం బృహస్పతి 2వ ఇంట్లో ఉండటంతో ఈ వారం మీరు మీ వినోద సంబంధ ఖర్చులను నియంత్రించకుండా ఉండవచ్చు. దీన్ని ముందుగానే తెలుసుకుని వ్యయ నియంత్రణ పాటించండి. పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఇది మీకు మానసిక బలాన్ని, కర్మ ఫలాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఈ వారం వృషభ రాశి సారాంశం: డబ్బు వస్తుంది, కానీ వినోద ఖర్చులకు జాగ్రత్త అవసరం. ఉత్పాదకత పెరిగే సమయం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ముందే సమస్యలు దాచుకోవడం మానండి. కెరీర్ పురోగతికి ఇది మంచి వారం. విద్యార్థులకు సహోదరుల మద్దతు ఉపయోగపడుతుంది. ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ధనం మరియు భావోద్వేగాలపై నియంత్రణ పాటించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు: ఆరోగ్యం. శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. తేలికపాటి సమస్యలు వచ్చిపోతాయి, కానీ ఎటువంటి తీవ్రమైన అనారోగ్యం ఉండదు. శని చంద్రుని 10వ ఇంట్లో ఉండటం వల్ల శక్తి మరియు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి: గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలకు ఇప్పుడు ఫలితాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూల సమయం, కానీ ముందుగా మంచి పరిశీలన చేయడం అవసరం. వ్యాపారంలో భాగస్వామ్యం చేసే ముందు భావోద్వేగాలకు కాకుండా వివేచనకు ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబం మతపరమైన కార్యకలాపాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సాహం మీలో ఉంటుంది. మతపరమైన కార్యాన్ని కుటుంబంతో నిర్వహించే అవకాశం ఉంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. శాంతి మరియు ఆనందం విస్తరిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం. బంధువులతో వ్యాపార భాగస్వామ్యాన్ని పరిగణించేటప్పుడు జాగ్రత్త అవసరం. వాళ్ల సూచనలను పట్టించుకోకపోతే మంచి అవకాశాన్ని కోల్పోవచ్చు. విచారించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ వారం కష్టమైనదే, కానీ కృషి చేసిన వారికి ఫలితం ఖాయం. పాఠాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులు లేదా తోబుట్టువుల సహాయం తీసుకోండి. అధిక ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు సాధ్యం. వివాహితులు. ఇటీవల వివాహం చేసుకున్న వారికి ఒక అందమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. భాగస్వామితో గడిపే సమయం బంధాన్ని బలపరుస్తుంది. గ్రహ ప్రభావం: శని చంద్రుని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మద్దతుగా ఉంటుంది. మీరు మునుపటి కంటే శారీరకంగా బలంగా మరియు చురుకుగా ఉంటారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఇది మీ బుద్ధిని శక్తివంతంగా మార్చి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఈ వారం మిథున రాశి సారాంశం: ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా నిర్ణయాలు తీసుకునేందుకు మంచి సమయం. కుటుంబంతో మతపరమైన వేడుకలు నిర్వహించే అవకాశం. విద్యార్థులకు కష్టపడితే విజయాన్ని అందుకునే సమయం. వివాహితులకు ఆనందంగా గడిచే శుభవారం. ఈ వారం ఆరోగ్యాన్ని నిలబెట్టుకుని బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే అన్ని రంగాల్లో విజయాన్ని సాధించవచ్చు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. మానసిక స్థితి: ఈ వారం మీరు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొనవచ్చు. ముఖ్యమైన జీవిత నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో ఒత్తిడి పెరుగుతుంది. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక స్థిరత కొంతకాలం అభావంగా అనిపించవచ్చు. ధ్యానం, విశ్రాంతి ద్వారా మానసిక శాంతిని పొందే ప్రయత్నం చేయండి. ప్రేమ, వైవాహిక జీవితం. జీవిత భాగస్వామితో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందమైన ప్రయాణం లేదా బహుమతులు వంటి విషయాలపై అయితే వైవాహిక జీవితంలో కాస్త అసౌకర్యం ఉండవచ్చు. మీ భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వండి. తప్పుబడులను మానవీయంగా పరిష్కరించండి. ఉద్యోగం, వ్యాపారం. వృత్తిపరంగా మంచి సమయం. సరైన మార్గంలో కొనసాగుతున్నారు. బహుళజాతి కంపెనీలో ఉద్యోగ అవకాశం రావచ్చు. వ్యాపారవేత్తలకు మధ్యస్థమైన ఫలితాలు లభిస్తాయి, కానీ స్థిరమైన పురోగతి ఉంటుంది. విద్య అభివృద్ధి. కొత్తదాన్ని నేర్చుకోవడం కోసం ఇంటర్నెట్ ద్వారా అభ్యాసం చేయండి, కానీ సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించండి. అది సమయాన్ని వృధా చేయవచ్చు. నేర్చుకోవాలనే దృక్పథం కొనసాగిస్తే పరిపక్వత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి. మీ జీతం పెరగడం వలన డబ్బును ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆర్థిక నియంత్రణ అవసరం. ముఖ్యంగా గృహానికి సంబంధించి ఖర్చుల విషయంలో భాగస్వామికి బహుమతులు ఇవ్వాలన్నా బడ్జెట్కు అతి కూడా అన్వయం అవసరం. గ్రహస్థితి ప్రభావం. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆత్మపరిశీలన,
ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టండి. ఇది మీరు అంతర్గతంగా స్థిరపడటానికి దోహదపడుతుంది. పరిహారం: శనివారం శని గ్రహం ఈ కోసం యాగం లేదా హవనాన్ని నిర్వహించండి. ఇది మీ మానసిక గందరగోళాన్ని తగ్గించడంలో మరియు శుభ ఫలితాల దిశగా మిమ్మల్ని నడిపించడంలో సహాయపడుతుంది. ఈ వారం కర్కాటక రాశి సారాంశం: మానసిక ఒత్తిడి ఎక్కువ, కానీ దానిని సమర్థంగా ఎదుర్కొనాలి. వైవాహిక జీవితంలో స్వల్ప సమస్యలు, ఉద్యోగ, వ్యాపార పరంగా పురోగతి, అభ్యాసంలో సానుకూల దృష్టి, డబ్బు ఖర్చు మితంగా చేయాలి. శని గ్రహ పరిహారం చేయడం లాభదాయకం. ఈ వారం గందరగోళాన్ని నియంత్రించి బలంగా ముందుకు సాగాలి. మానసిక శాంతి కోసం ప్రయత్నించండి. మిగతా ప్రయోజనాలు చక్కగా కలుసుకుంటాయి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సమతుల్యతను కాపాడటం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. మంచి జీవనశైలి వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఆర్థిక పరిస్థితి: వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారం మధ్యలో మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని స్థిరంగా మార్చుతుంది. అలాగే వ్యక్తిగత సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబం తోబుట్టువులు, పెద్ద తోబుట్టువుల మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా వారు మీకు సహాయపడతారు. వారితో ఓపికగా మాట్లాడటం ద్వారా మీరు సమస్యల్ని తొలగించవచ్చు. ప్రేమ వైవాహిక జీవితం: జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది. గతంలో మూడవ వ్యక్తి వల్ల వచ్చిన దూరాలు ఇప్పుడు తగ్గుతాయి. అత్తవారింటి వ్యక్తులతో సౌమ్యంగా వ్యవహరించడం వల్ల మీ భాగస్వామి మరింత గౌరవంగా చూస్తారు. వివాహితులకు ఇది ఎంతో అనుకూలమైన వారం. విద్య, ఉపాధ్యాయులతో బలమైన సంబంధాలు పెంచుకుంటే విద్యలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ వారం చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందే అవకాశం కలిగి ఉంటారు. మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో అవసరం. గ్రహస్థితి ప్రభావం: బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు సమతుల్యతతో జీవించగలుగుతారు. ఇది ఆరోగ్యానికి, ప్రగతికి సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఇది సూర్యుని అనుగ్రహం పొందడానికి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. ఈ వారం సింహరాశి సారాంశం: ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా లాభాలు, కుటుంబం నుంచి సహాయం, ప్రేమ సంబంధాల్లో సమతుల్యత, విద్యార్థులకు మంచి అవకాశాలు. ఓం భాస్కరాయ నమః జపం లాభదాయకం. ఈ వారం శక్తివంతమైన సమతుల్యత, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ అన్నింటిలోనూ నూతన శాంతి, ఉత్సాహం అనుభవించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యపరంగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం. ఉదయం వ్యాయామం లేదా యోగా ద్వారా శక్తివంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు పొందగలుగుతారు. ఇది కేవలం మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి: మీరు మంచి లాభాలను ఆర్జించగలరు. ఆదాయాన్ని కూడబెట్టడం మీద దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో పెట్టుబడులకు మీరు సిద్ధం అవుతారు. రియల్ ఎస్టేట్ లేదా భూమి వంటి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం అనుకూలం. కుటుంబ సంబంధాలు: ఇంటిలో కొన్ని మార్పులు, అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యులతో తలెత్తొచ్చు. వీటి వల్ల మీరు ఉదాసీనత, గౌరవం లోపం అనుభవించే అవకాశముంది. మౌనం పాటిస్తూ సమయాన్ని గౌరవంగా అనుసరించడమే ఉత్తమ పరిష్కారం. ఉద్యోగం, వృత్తి, కార్యాలయంలో ఉన్నతాధికారుల అసహనం కారణంగా మీ పనిపై ఒత్తిడి ఉండొచ్చు. బాధ్యతలు ఇతరులకు ఇవ్వడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ దీన్ని మానసికంగా ఎదుర్కొని మీ నైపుణ్యం నిరూపించాలి. విద్య: ఈ వారం విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధ్యయన భారం వల్ల మానసికంగా బలహీనత అనిపించవచ్చు. ఈ సమయంలో క్రీడలు, మానసిక విశ్రాంతి అనేది ఎంతో అవసరం. గ్రహ ప్రభావం: శని 7వ ఇంట్లో ఉండటం వల్ల శరీర శ్రమను తగ్గించాల్సిన అవసరం. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు లభిస్తాయి.
పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఇది ఆంతరిక శాంతి, ఆరోగ్యం మరియు విజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వారం కన్యా రాశి సారాంశం: శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరి. ఆర్థిక లాభాలు, భవిష్యత్తుకు పెట్టుబడులు అనుకూలం. కుటుంబ విభేదాలపై ఓర్పు అవసరం. కార్యాలయంలో ఒత్తిడి తట్టుకోగలిగితే అభివృద్ధి. విద్యార్థులకు ఒత్తిడి, క్రీడలతో సమతుల్యత. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మనశ్శాంతి. ఈ వారం మీకు సాధన, సహన పరీక్ష మీ శ్రమ, సమతుల్యత మీ విజయానికి పునాది వేస్తాయి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్య పర్యవేక్షణ: ఈ వారం శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ బాగుంటాయి. మీకు ఆహ్లాదంగా అనిపించని వ్యక్తులతో దూరంగా ఉండటం మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవడం సంతోషకరమైన పరిణామం. దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థిక స్థితిగతులు: ఈ వారం మీరు డబ్బును ఖర్చు చేసినా దాన్ని కూడగట్టగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఖర్చు అయినా ఆరోగ్యం మెరుగవడంతో ఆదా చేసే అవకాశం. దీన్ని మీరు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఉపయోగించండి. కుటుంబ జీవితం: కుటుంబంలో హెచ్చుతగ్గులు తగ్గిపోతాయి. శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. తండ్రి ఆరోగ్యం మెరుగవడం మీరు కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుతుంది. కుటుంబ బంధాలు బలపడే అవకాశం ఉంది. ఉద్యోగ వృత్తిపరమైన పరిస్థితులు: ఈ వారం ఉద్యోగ స్థలంలో ఒత్తిడి అనివార్యం. ఉన్నతాధికారుల అసహనం కారణంగా పని మీద నమ్మకం తగ్గిపోవచ్చు. ధైర్యాన్ని కోల్పోకుండా వివేకంతో వ్యవహరించండి. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. విద్యార్థుల పరిస్థితి: ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ప్రతికూలంగా ఉండొచ్చు. మనస్సు పరధ్యానంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధ్యయనం మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం. వైవాహిక జీవితం: ఈ వారం వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. కొత్త మార్పులు కొన్ని గందరగోళాన్ని కలిగించవచ్చు. ఓర్పు, పరస్పర విశ్వాసంతో వాటిని అధిగమించవచ్చు. గ్రహ ప్రభావం: బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా ఆరోగ్యకరమైన వ్యక్తులతో మాత్రమే సమయం గడపాలనిపిస్తుంది. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణం చేయండి. ఇది మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. కుటుంబ శ్రేయస్సుకు దోహదపడుతుంది. తులా రాశి వార ఫలితాల సారాంశం: మానసిక ప్రశాంతత, ఒత్తిడి తప్పించుకునే తత్వం, ఆర్థిక ఉపశమనం, తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల, కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ ఒత్తిడి తాత్కాలికం, ఓర్పుతో వ్యవహరించాలి. విద్యార్థులకు అప్రమత్తత అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అర్థం చేసుకోవడం ముఖ్యమైంది. ఈ వారం తులా రాశివారికి ఒక కొత్త ఆత్మవిశ్వాసం. మౌనంలో శక్తి ఉంది. దీర్ఘదృష్టిలో జయం ఉంది. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు ఆరోగ్యంపై అప్రమత్తత అత్యంత అవసరం. మద్యం, మత్తు పదార్థాల వినియోగం పూర్తిగా నివారించండి. ఇవి శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక స్థితికి కూడా హాని చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి: ఉదయాన్నే వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరిగా పాటించండి. ఆర్థిక వ్యవహారాలు: ఈ వారం ఆర్థిక లాభాల తలుపులు తెరుచుకుంటాయి. మీరు విలువైన వస్తువుల రిపేర్, రీప్లేస్ చేసేందుకు ఖర్చు చేయవచ్చు. దీన్ని మంచి పెట్టుబడిగా భావించవచ్చు. లభించిన లాభాలను వృద్ధి, భద్రత దృష్టితో ఉపయోగించండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారవేత్తలకు ఇది అత్యంత శుభఫలితాల వారం. కొత్త కస్టమర్లు, పెట్టుబడిదారులు రావచ్చు. ఉద్యోగస్తులకు సహచరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో సంబంధాలు మెరుగుపడతాయి. కెరీర్ను వేగంగా అభివృద్ధి చేసేందుకు ఇది అనుకూల సమయం. వ్యక్తిగత సంబంధాలు: ఈ వారం మీ మంచి ప్రవర్తన, జ్ఞానం వల్ల ఇతరులను ఆకర్షించగలుగుతారు. ముఖ్యంగా వ్యతిరేక లింగానికి మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. కుటుంబంలో హాస్యమయ వాతావరణం, కానీ ఒకరిద్దరితో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థుల పరిస్థితి:
విద్యార్థులకు ఇది కొంచెం ఒత్తిడిగా ఉండే వారం. తల్లిదండ్రుల మందలింపు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా ఒకే పనిపై దృష్టి కేంద్రీకరించండి. ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యం చేయండి. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం ఆర్థిక లాభాలకు అనుకూలం. శని 5వ ఇంట్లో కెరీర్ అభివృద్ధికి మార్గం సులభతరం అవుతుంది. మీ అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఇది మంగళ గ్రహ దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వృశ్చిక రాశి వార ఫలితాల సారాంశం: ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. ఆర్థికంగా లాభదాయకమైన వారం. కెరీర్ అభివృద్ధికి బలమైన అవకాశాలు. మానసిక ప్రశాంతత కోసం వ్యాయామం, ధ్యానం అవసరం. విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఈ వారం వృశ్చిక రాశివారికి అవకాశాన్ని గుర్తించి దానిని గౌరవించండి. ఎదుగుదల మీ నిర్ణయాలలోనే ఉంటుంది. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు: ఆరోగ్య మరియు మానసిక స్థితి. మీకు ఒక న్యాయపరమైన సమస్య లేదా సస్పెండ్ అయిన కేసు గురించి అనవసరంగా ఆలోచించటం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఆందోళనను తగ్గించేందుకు ధ్యానం, యోగా వంటి పద్ధతులు అవలంబించండి. కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు ఆత్మవిశ్వాసం మరియు స్పష్టత అవసరం. ఆర్థిక వ్యవహారాలు: ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీకు అవసరమైతే సన్నిహితుల నుంచి ఆర్థిక సహాయం లభించవచ్చు. తెలివిగా పెట్టుబడి చేయండి. అనవసర ఖర్చులను తగ్గించండి. ఆలస్యంగా చేసే పని మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కార్యాలయానికి సంబంధిత ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేసుకోండి. వృత్తి మరియు వ్యాపారం: ఈ వారం వృత్తి పరంగా మంచి అభివృద్ధి సాధించవచ్చు. వ్యాపారవేత్తలకు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అనుకోని లాభాలు, అవకాశాలు వస్తాయి. పలు రంగాల్లో ఆదాయ వృద్ధి ఆశించవచ్చు, కానీ దానిని వినియోగించటంలో జాగ్రత్త అవసరం. విద్యార్థుల పరిస్థితి: ఇది విద్యార్థుల కోసం స్వీయ విశ్లేషణ, ప్రగతికి గడువు వారం. మీ బలహీనతలను అర్థం చేసుకొని దానిపై పని చేయండి. అంతిమ విజయం కృషితోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీపై నమ్మకం ఉంచండి. వ్యక్తిగత సంబంధాలు, వైవాహిక జీవితంలో అనురాగం, ఆశ్చర్యాలు పెరుగుతాయి. భాగస్వామి మీకు సానుకూలంగా స్పందించి బహుమతి లేదా చిన్న ఆశ్చర్యం ఇవ్వచ్చు. ఇది మీకు వారితో బంధాన్ని మరింత బలపర్చే అవకాశం. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం మీకు సన్నిహితుల నుంచి ఆర్థికంగా మద్దతు లభించే అవకాశం. శని 4వ ఇంట్లో ఉండటం కెరీర్లో శ్రమకు తగిన ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః అని జపించండి. ఇది గురు గ్రహ దోషాలను తగ్గిస్తుంది మరియు జ్ఞానం, ఆర్థిక స్థిరతను అందిస్తుంది. ధనుస్సు రాశి వార ఫలితాల సారాంశం: మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కెరీర్, వ్యాపార రంగాల్లో అనుకూల సమయం. వ్యక్తిగత బంధాలు బలపడే సూచనలు: విద్యార్థులు కష్టపడితే విజయానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ధనుస్సు రాశివారికి స్థిరమైన ఆలోచన, తెలివైన ఖర్చు, ఆత్మవిశ్వాసం మీ విజయానికి మార్గం. ఈ వారం మకర రాశి ఫలాలు: ఆరోగ్యము మరియు జీవనశైలి. ఈ వారం శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటుంది. దీనిని ఆరోగ్య సంరక్షణ, యోగా, వ్యాయామం వంటి సానుకూల పనులకు వినియోగించండి. మీరు ఇంటి పెద్దవారైతే మీ ఆచరణ ద్వారా ఇంటి చిన్నవారికి స్ఫూర్తి ఇవ్వగలుగుతారు. ఒత్తిడి తగ్గించేందుకు విశ్రాంతి, ప్రకృతి మధ్య గడిపే సమయం అవసరం. ఆర్థిక పరిస్థితి: ఇల్లు, భూమి, అద్దె గృహాలపై పెట్టుబడులకు అనుకూల సమయం. మీరు పెట్టుబడి పెడితే అద్దె ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా లాభాల సూచన ఉన్నా ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. కుటుంబ జీవితం: మీరు ఇతరులపై అధిక ఆశలు పెట్టుకోవడం వల్ల విభేదాలు రావచ్చు. కుటుంబ సభ్యులపై ఒత్తిడి తక్కువగా ఉంచండి. బదులుగా తమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
జీవిత భాగస్వామి కోసం ఆశ్చర్యం లేదా చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా బంధం బలపడుతుంది. విద్యార్థులకు సూచనలు: ఈ వారం పాత జ్ఞాపకాలు, చిత్రాల వల్ల సమయాన్ని అనవసరంగా కోల్పోవడం జరిగే అవకాశం ఉంది. మీ దృష్టిని ప్రస్తుత లక్ష్యాలపై నిలిపే ప్రయత్నం చేయండి. సృజనాత్మకతను విద్యతో ముడిపెట్టి నూతన ఆలోచనలతో ముందుకు సాగండి. వ్యక్తిగత సంబంధాలు: జీవిత భాగస్వామిని గుర్తించి వారి సహకారాన్ని మెచ్చుకోవాలి. సంప్రదింపులలో నిజాయితీ, చిన్న ఆశ్చర్యాలు సంబంధాలను బలపరుస్తాయి. వారి మౌన సహాయానికి ప్రతిగా అభారసూచన చూపించండి. గ్రహస్థితుల ప్రభావం: శని 3వ ఇంట్లో ఉండటం వల్ల ఇల్లు లేదా ఆస్తికి పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. ఈ స్థితి ఆర్థికంగా మదుపు నిర్ణయాల్లో మంచిని తెస్తుంది, కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం అవసరం. పరిహారం: శనివారం రోజున వికలాంగులకు పెరుగు బియ్యం దానం చేయండి. ఇది శని దోషాలను తగ్గించడమే కాకుండా కర్మశుద్ధిని కూడా అందిస్తుంది. మకర రాశి వారపు ఫలితాల సారాంశం: ఆరోగ్యాన్ని పదును పెట్టే కాలం, ఇల్లు లేదా భూమికి పెట్టుబడికి అనుకూల సమయం. కుటుంబంలో అంచనాలను తగ్గించి అనురాగంతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామికి ప్రేమాభివ్యక్తిని చూపించండి. విద్యార్థులు తతంగాలలో మునిగిపోకుండా దృష్టిని నిలిపి ఉంచాలి. ఈ వారం మకర రాశివారికి శ్రమను సానుకూల మార్గంలో వినియోగించండి. సంబంధాలను ప్రేమతో ముడిపెట్టండి. ఈ వారం కుంభ రాశి ఫలాలు: కార్యాలయం మరియు ఆర్థిక పరిస్థితి. ఈ వారం కార్యాలయంలో అదనపు ఒత్తిడి మీ కోపాన్ని ప్రేరేపించవచ్చు. మీరు ఆవేశం, గొడవల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్థిక వ్యవహారాలు: ఈ వారం విఘ్నాలు, ప్లాన్లలో మార్పులు కలిగిస్తాయి. దీనితో మీరు రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉత్పత్తి అవుతుంది. అధిక ఖర్చులు మరియు ఊహించిన వ్యాపార లాభాలు లేకపోవడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. మీరు అర్ధరాత్రి వరకు బయట ఉండటం లేదా అధిక ఖర్చులు చేయడం మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించవచ్చు. దయచేసి వారిని తిట్టే, మందలించే పనులు చేయవద్దు. కుటుంబ జీవితం, కుటుంబ వాతావరణం: ఈ వారం కొంచెం భంగం ఏర్పడుతుంది. మీకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి చర్చించటం వలన మీరు కుటుంబ సభ్యులతో గొడవలలో చిక్కుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో అనవసరంగా గందరగోళం వల్ల మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులను గౌరవంతో, శాంతిగా వ్యవహరించడం వృథా గొడవల నుండి తప్పించుకోవడానికి మీకు సహాయపడుతుంది. వ్యక్తిగత మరియు విద్యారంగం: గురువులతో వాదించడం ఈ వారం మీకు కష్టాన్ని కలిగించవచ్చు. వారి ప్రతిపాదనలను వినడం మరియు శాంతియుతంగా మాట్లాడటం ఉత్తమం. ఈ వారం మీరు ప్రశంసలను పొందే, ప్రభావాన్ని పెంచే అవకాశం ఉంది. మీ విజయవంతమైన వ్యూహం లేదా ప్రణాళికపై ఇతరులు ప్రశంసలు ప్రకటిస్తారు. వ్యవహారంలో మార్పులు: వారపు వాతావరణం ప్రకారం మీరు ఫీల్డ్లో మంచి మార్పులు, కొత్త అవకాశాలను చూడవచ్చు. విజయవంతమైన వ్యూహం మీకు ప్రశంసను ఇంకా సానుకూల మార్పులను తెస్తుంది. గ్రహస్థితి ప్రభావం: రాహువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక ప్రణాళికలు లేదా లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో మంచి మార్పులు మీకు లాభసాటి అవుతాయి. మీరు ఉద్యోగస్తుల, సహోద్యోగుల మద్దతు పొందవచ్చు. పరిహారం: శనివారం రోజున వికలాంగులకు ఆహారం దానం చేయండి. ఇది శని దోషాలను తగ్గించడమే కాకుండా మీ కర్మ శుద్ధి కరిగించి శాంతి ఇస్తుంది. కుంభరాశి వారపు ఫలితాల సారాంశం: ఆర్థిక సవాళ్లు, కుటుంబ గొడవలు నివారించేందుకు జాగ్రత్త. వ్యవహారాలలో విజయం, ప్రశంసలను పొందడం. తల్లిదండ్రులతో కొంత విభేదాలు. దృష్టిని శాంతి వైపు ఉంచాలి. ఈ వారం కుంభరాశి వారికి నమ్మకంతో శాంతిగా ఉండండి మరియు ప్రతికూల పరిస్థితులలో కూడా విజయాన్ని పొందగలరు. ఈ వారం మీన రాశి ఫలాలు: మానసిక పరిస్థితి: ఈ వారం మీకు మానసికంగా కొంత కష్టం ఉంటుంది. మీరు గందరగోళం, ఆందోళన అనుభవించవచ్చు. ప్రత్యేకంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో మీరు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కొంత మానసిక ఒత్తిడికి దారితీస్తాయి.
చింతలతో నెమ్మదిగా ఉన్నది ఉత్తమం. ఆతురత, తక్షణ నిర్ణయాలు ఎరగకుండానే తీసుకోవడం వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీరు ఆర్థికంగా ఖర్చు చేయాలని, ఇతరులకు పార్టీ ఇవ్వాలని యోచించవచ్చు. కానీ అతిగా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి. ప్లాన్ లేకుండా ఖర్చు చేయడం తరువాత మీకు వృథా ఖర్చుల అనుభవం కలిగించవచ్చు. స్పష్టమైన ఆర్థిక వ్యూహం లేకపోతే ఏదైనా యాత్ర లేదా వినోద కార్యక్రమం ఇబ్బందులను కలిగించవచ్చు. కుటుంబ జీవితంలో మార్పులు. మీ స్వభావంలో చిరాకు అనుభవించవచ్చు. ఇది ఇంట్లో ఉండే వ్యక్తులతో వివాదాలకు దారితీస్తుంది. ఇది వారి హృదయాలను దెబ్బతీస్తుంది. మీరు గొడవలు చేయకుండా సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. సన్నిహితులు కూడా మానసిక ఒత్తిడి కారణంగా మీకు నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. దీనిని నిరోధించడం ముఖ్యమైంది. పని మరియు కెరీర్. ఈ వారం మీ పని సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీరు కొంత సృజనాత్మక ఆలోచన ద్వారా మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు మరియు సహోద్యోగులు ఈ నిర్ణయాలను మద్దతు ఇస్తారు. ఇది మీకు ఆత్మవిశ్వాసం పెంచుతుంది. విద్యార్థుల కోసం ఈ వారం విద్యార్థులకు గొప్ప అవకాశం ఉంది. మీరు పూర్తిగా కృషి చేసి మీ పరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చు. అనేక గ్రహాల అనుకూలతతో మీరు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటారు. గ్రహాల ప్రభావం. శని మొదటి ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. కానీ బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల పని సామర్థ్యం పెరుగుతుంది మరియు వ్యాపారంలోని సృజనాత్మక మార్పులు సులభతరం అవుతాయి. పరిహారం. గురువారం పేద బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి. ఇది కర్మ శుద్ధి చేయడం, శాంతి మరియు ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది. వారపు ఫలితాల సారాంశం. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిర్ణయాలపై జాగ్రత్త. ఖర్చులు తగిన వ్యూహంతో ప్లాన్ చేయండి. కుటుంబంలో ఒత్తిడి. సహనంతో వ్యవహరించండి. విద్యార్థులకు విజయవంతమైన వారం. కృషి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం మీనరాశివారికి సహనం, తెలివ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.